హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే క్యాన్వాలో ఏఐ యూజ్ చేసి టెక్స్ట్ వీడియోస్ అయితే అద్భుతమైన వీడియోస్ అయితే ఎలా జనరేట్ చేయాలో అయితే తెలుసుకుందాం. మనం క్యాన్వాలో టెక్స్ట్ వీడియోస్ జనరేట్ చేయాలంటే మనం ప్రాంప్ట్ ఫార్ములాస్ గురించి అయితే తెలుసుకోవాలి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఈ ఛానల్ అయితే రీసెంట్గా 1K సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అయితే మీ ఫోన్లో క్యాన్వా యాప్ అయితే ఉంటుంది కదా, క్యాన్వా యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే ఇక్కడ ఆరంభ చూపించిన వీడియో ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక మళ్ళీ వీడియో ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక అక్కడ వైట్ కలర్లో ప్లస్ గుర్తులో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనకి యాప్స్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మనకి అక్కడ ఫస్ట్లో పాపులర్లో మ్యాజిక్ మీడియా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి అక్కడ కొన్ని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఓపెన్ మీద అయితే క్లిక్ చేయాలి. మనం ఇమేజెస్ కాదు వీడియోస్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ వీడియోస్ సెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇన్స్పైర్ మీ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మనకి క్యాన్వా ర్యాండమ్గా ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. మనమైతే ఒక క్యాన్వా ర్యాండమ్ ప్రాంప్ట్తో వీడియో అయితే జనరేట్ చేసి చూద్దాం. మనకైతే వీడియోస్ అయితే ఎలా అయితే ఏఐ ద్వారా క్యాన్వాలో వీడియోస్ అయితే రెండర్ అయితే అవుతున్నాయో మనకైతే ఈ వీడియో అయితే జనరేట్ అయితే అయిపోతుంది అనమాట. జనరేట్ అయితే అయిపోయింది ఒక వాల్ కింద టైప్ ఆఫ్ వీడియో. ఆ వీడియోని అయితే నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే మనకు డిజైన్లోకి అయితే వచ్చింది. మనకు అక్కడ 3 డాట్స్ మీద మోర్ మీద క్లిక్ చేసి సెట్ యాస్ బ్యాక్గ్రౌండ్ వీడియో మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు అయితే కూడా వీడియో ఫుల్ స్క్రీన్లో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ర్యాండమ్ ప్రాంప్ట్ అయినా కూడా వాళ్ళ కింద వీడియో చాలా బాగా అయితే రెండర్ అయితే అయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాను. కస్టమ్ ప్రాంప్ట్ అనమాట. ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ వీడియో అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. వీడియో అయితే జనరేట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ క్యాన్వా వీడియో మీద అయితే ఒక ఏఐ మీద అయితే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మనకైతే వీడియో అయితే రెండర్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ వీడియో నేను మీకు ఫుల్ స్క్రీన్లో అయితే ప్లే చేసి అయితే చూపిస్తాను చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగా రెండర్ అయితే అయిందని అనుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫస్ట్ ప్రాంప్ట్ ఫార్ములా గురించి చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే వీడియో స్టైల్. అంటే మీరు జనరేట్ చేయాలనుకుంటున్న వీడియో ప్రాంప్ట్తో పాటు ఆ వీడియో యొక్క స్టైల్ కానీ ఆ వీడియో యొక్క స్టైల్ నేమ్ కానీ మీరైతే యాడ్ చేస్తే మీకు మంచి వీడియో అయితే వస్తుందన్నమాట. అంటే వీడియో స్టైల్ ఏంటంటే మినిమలైజ్, 2D యానిమేషన్, ప్రొఫెషనల్ సినిమాటోగ్రఫీ ఇలా ఎక్సెట్రా. మీకైతే వీడియో ఏ స్టైల్ కావాలంటే మీరైతే ఆ స్టైల్ అయితే మీరు ప్రాంప్ట్తో పాటు యాడ్ అయితే చెయ్యాలి. మనం అయితే ఇప్పుడు దీన్ని అయితే ప్రాక్టికల్గా క్యాన్వాలో ట్రై చేసి చూద్దాం మనకు వీడియో ఎలా జనరేట్ అవుతుందో. ఆల్రెడీ నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే కాపీ చేసి పెట్టుకున్నాను. ప్రాంప్ట్ ఏంటంటే ఏ సన్సెట్ ఓవర్ ద ఓషన్ ఇన్ ద స్టైల్ ఆఫ్ ప్రొఫెషనల్ సినిమాటోగ్రఫీ అని అయితే. ఇప్పుడైతే ఈ ప్రాంప్ట్తో వీడియో అయితే జనరేట్ చేసి చూద్దాం మనకైతే వీడియో రిజల్ట్ అయితే ఎలా వస్తుందో. వీడియో అయితే జనరేట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. వీడియో అయితే చాలా అంటే చాలా క్విక్గా అయితే జనరేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు జనరేట్ అయిన వీడియో నేను మీకు అయితే ఫుల్ స్క్రీన్లో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు సెకండ్ ప్రాంప్ట్ స్టైల్ గురించి ఏదో చెప్తాను. సెకండ్ ప్రాంప్ట్ స్టైల్ ఏంటంటే కెమెరా స్టైల్. అంటే ప్రాంప్ట్తో పాటు కెమెరా స్టైల్ యాడ్ చేస్తాం, లేదా కెమెరా స్టైల్తో పాటు ప్రాంప్ట్ అయితే యాడ్ చేస్తాం. కెమెరా స్టైల్లోకి మనకి ఏమేమి వస్తాయంటే ఏరియల్, డ్రోన్ షాట్, క్లోజప్, ఫుల్ షాట్, స్లో, పాన్, జూమ్ అలా ఎక్సెట్రా చాలా షార్ట్స్ అయితే మనకైతే వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ కెమెరా స్టైల్లో అయితే మనం ప్రాక్టికల్గా క్యాన్వాలో ట్రై చేసి అయితే చూద్దాం అనమాట. క్యాన్వాలోకి అయితే వచ్చిన తర్వాత నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఏరియల్ డ్రోన్ ఫుటేజ్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అని అయితే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. ఇచ్చాక జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకైతే వీడియో అయితే జనరేట్ అయితే అయిపోతుంది. నేనైతే మీకు ఆ వీడియో ఇప్పుడు ఫుల్ స్క్రీన్లో ప్లే చేసి చూపిస్తాను చూడండి. థర్డ్ ప్రాంప్ట్ ఫార్ములా స్టైల్ గురించి ఏదో చెప్తాను. థర్డ్ ప్రాంప్ట్ స్టైల్ ఏంటంటే లెన్స్ స్టైల్. లెన్స్ స్టైల్ ఏంటంటే ప్రాంప్ట్తో పాటు లెన్స్ స్టైల్ యాడ్ చేయటం, లేకపోతే లెన్స్ స్టైల్తో పాటు ప్రాంప్ట్ యాడ్ చేస్తాం. మనకి లెన్స్ స్టైల్కి ఏమొస్తాయంటే వైడ్ యాంగిల్, లో యాంగిల్, మైక్రో లెన్స్ ఎక్సెట్రా వంటివి అయితే వస్తాయి. ఇప్పుడైతే లెన్స్ స్టైల్ని అయితే మనం క్యాన్వాలో వీడియో అయితే జనరేట్ చేసి అయితే చూద్దాం మనకి ఎలా రిజల్ట్ అయితే వస్తుందో. క్యాన్వాలోకి అయితే వచ్చిన తర్వాత నేనైతే ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేశాను. అండ్ యాంట్ క్యారీయింగ్ ఏ పీస్ ఆఫ్ ఫుడ్ మైక్రో లెన్స్ అని అయితే ప్రాంప్ట్ అయితే ఇచ్చిన తర్వాత జనరేట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే వీడియో అయితే జనరేట్ అయితే అవుతుందన్నమాట. వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. నేనైతే మీకు ఈ వీడియో ఇప్పుడు
ఫుల్ స్క్రీన్లో అయితే ప్లే చేసి చూపిస్తాను, చూడండి రిజల్ట్ ఎలా వచ్చిందో. మనకైతే ప్రాంప్ట్ తగ్గట్టుగా అయితే చాలా మంచి వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను ఆరంభ క్లిప్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి నేనైతే 5 వీడియోలు అయితే జనరేట్ చేశాను అనమాట. అందులో మనకైతే ఏ వీడియో కావాలో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే వీడియోస్ అయితే క్యాన్వాలోంచి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతాయి అనమాట. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న కార్టూన్ యానిమేషన్ ప్లేలిస్ట్ వీడియోలు అయితే క్లిక్ చేసి అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.